జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సరే అమ్మాయి గారు, పెద్దయ్య గారు బాధపడతారని చెప్పినా మీ పంతం వదలట్లేదంటే అలాగే కానివ్వండి. నా కోపం రాజు మీదైతే నాన్నగారిని ఎందుకు బాధ పెట్టాలి? ఆగు. నాన్న కోసం వస్తాను, నీకోసం కాదు. రండి కూర్చోండి. అవునక్క, నువ్వు రోజూ ఇలా కళ్ళకద్దుకొని మొదటి ముద్ద పక్కన పెడతావు. రోజు అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఎందుకక్క అలా చేస్తావు? ఎందుకో తెలీదు కానీ తినడానికి కూర్చున్నప్పుడు ఎందుకో అలా అయిపోతుంది. అలా చేయడం మంచిదేలే రూపా. సకల ప్రాణులు సహకారం లేకుండా మన జీవన శైలి సవ్యంగా సాగదు కాబట్టి, సకల ప్రాణులకి మనం భోజనం పెట్టలేం కాబట్టి, కనీసం ఒక ప్రాణికైనా భోజనం పెడదామని అలా మొదటి ముద్ద పక్కన పెడతారు. రూపా, ఇప్పుడు నిన్ను ఎలా తిట్టిస్తాను చూడు. అదేం కాదు తమ్ముడు, వాళ్ళమ్మ కూడా అలాగే చేసేది. తల్లి పొలుకులు బిడ్డకి రాకుండా పోతాయా? అవునా? నిజంగానా అత్తయ్య? మా అమ్మ కూడా ఇలానే చేసేదా? మా అమ్మ ఇంకేం చేసేది అత్తయ్య? రూపా, సమయం సందర్భం లేకుండా ఏంటిది? ఆ మనిషి ప్రస్తావన ఇంట్లో రాకూడదని తెలిసినా నువ్వు పదే పదే అదే తప్పు చేస్తున్నావు. పోనీలే తమ్ముడు, ఏదో తెలియకుండా అడుగుంటుంది. తన మాటలేం పట్టించుకోకుండా నువ్వు తిను. ఎలా పట్టించుకోకుండా ఉండాలక్క? ఆ మనిషి ప్రస్తావన వస్తుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. రూప ఎప్పుడో ఒకసారి ఎలాగోలా తన ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. పోనీ వదిలే తమ్ముడు, ఈరోజు నీ పుట్టినరోజు. మన రూపనే అన్నీ దగ్గరుండి చూసుకుంది. దానికోసమైనా ఈసారి క్షమించు తమ్ముడు. ఛా! ఈరోజు కలిగిన మొత్తం సంతోషం అంతా ఆ విరూప తన పేరెత్తి మొత్తం నాశనం చేసేసింది. చూడు, ఇంకొకసారి ఆ వ్యక్తి ప్రస్తావన నా దగ్గర తీసుకొస్తే నీకీ నాన్న కూడా ఉండడు. తమ్ముడు, నాన్న, అయ్యో, నన్ను క్షమించండి నాన్న. అమ్మ ప్రస్తావన వస్తే మీకు నచ్చదని తెలుసు.
మీరు డిస్టర్బ్ అవుతారని తెలుసు, కానీ కావాలని చేసిన తప్పు కాదు నాన్న. తెలిసి చేసినా తెలియక చేసినా మనం చేసే పని వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడనంత వరకు మంచిదే. అది తెలుసుకొని ప్రవర్తించాలి. ఇంకెప్పుడు అలా మాట్లాడను నాన్న. నా వల్ల మీరు ఇలా భోంచేయకుండా మధ్యలో వచ్చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. తప్పు నేను చేస్తే శిక్ష అందరికీ వేశారు. కింద ఎవరూ భోజనం చేయలేదు నాన్న. ఇంకెప్పుడు ఆ మనిషి ప్రస్తావన తీసుకురాకు. నువ్వు ఏం కోరుకున్నా నీ ముందుకొస్తుంది. అలా అని నా మనసుకి బాధ కలిగించేవి కోరుకోకు. ఈ రోజు కలిగిన ప్రతి మూమెంట్ నాకు చాలా స్పెషల్. చాలా హ్యాపీగా ఉన్నాను. అదంతా నీ వల్లే. కానీ ఇప్పుడు నీ వల్లే మొత్తం స్పాయిల్ అయింది. సారీ నాన్న. అమ్మాయి గారు, పెద్దయ్య గారిని రెస్ట్ తీసుకొనివ్వండి. నేను నాన్నని చాలా బాధ పెట్టాను రాజు. బాధ పెట్టిన విషయం పదే పదే గుర్తు చేస్తే పెద్దయ్య గారు ఇంకా ఎక్కువ బాధపడొచ్చు. మీరు కిందకి వెళ్ళండి. పెద్దయ్య గారిని ప్రశాంతంగా వదిలేయండి. పెద్దయ్య, అన్నీ మర్చిపోయి మీరు విశ్రాంతి తీసుకోండి. రేపు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. నువ్వు చెప్తుంది నిజమా రాజు? అవును చిన్నయ్య, రేపు విజయోత్సవాలు జరుపుకోవడానికి మీరంతా ఇలా ఉంటే బాగుండదు. ఏంట్రా నువ్వు ఒక పక్క గెలవకుండానే విజయోత్సవాలంటా? మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. రాజు చెప్పిన దాంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏముంది తమ్ముడు? ఈసారి నీ గెలుపు తథ్యం. నువ్వు కూడా ఏంటక్కా? నేను చెప్తున్నాను చూడు తమ్ముడు, ఈసారి ముందు కంటే ఎక్కువ మెజారిటీతో నువ్వే గెలుస్తావు. నీ ఆశీర్వాదం ఉంటే చాలక్కా. సరే తమ్ముడు, నువ్వు విశ్రాంతి తీసుకో. మీరందరూ వెళ్ళి పడుకోండి. పొద్దున్నే హడావిడి మొదలవుతుంది. పదండి పదండి పదండి, తొందరగా వెళ్ళి పడుకోండి. రేపు స్కూల్ ఉంది కదా. ఎవరు చెప్పారు రాజు రేపు రిజల్ట్స్ వస్తాయని? ఎవరో చెప్పడం ఏంటి అమ్మాయి గారు? అది ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి తెలిసిన విషయమే. మనమే పెద్దయ్య గారి పుట్టినరోజు పనులు ఉండి మర్చిపోయాం. నాన్న ప్రతి విషయంలో నిన్ను చూస్తే నాకు కుళ్ళుగా ఉంటుంది రాజు. నాన్నని నాకంటే నువ్వే ఎక్కువ ప్రేమిస్తావనిపిస్తోంది. అలా ఏం లేదమ్మాయి గారు. బిడ్డ ప్రేమ వేరు, బంటు ప్రేమ వేరు. ఫీల్ అవ్వకుండా ముందు భోంచేయండి. లేదు రాజు, రేపు రిజల్ట్స్ వచ్చేంత వరకు ఉపవాసం ఉంటాను. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా పెద్దయ్య గారు గెలుస్తారు అమ్మాయి గారు. గెలిచినప్పటికీ హుషారుగా ఉండకుండా ఉపవాసంతో నీరసంగా ఉండడం ఎందుకు చెప్పండి? నాన్న విషయంలో తప్పు చేశాను, దానికోసమైనా ఉంటాను. సరే, మీ ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.